ఇవాళ మా ఇంట్లో చూసిరా ఐస్ క్రీమ్ అవి మా ఆయన గిన్నె పట్టుకున్నాడు కదా, ఆ గిన్నె నిండా ఐస్ క్రీమే తెలుసా నువ్వు. జస్ట్ ఒక ఇక నా శ్రమతో కలుపుకుంటే మొత్తానికి ఒక 100 రూపాయలు కావచ్చు. ఇలా 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ గిన్నె నిండా ఐస్ క్రీమ్ వచ్చింది. ఆ గిన్నె నిండా అంటే ఎంత తెలుసా, కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది కదా, కేజీ కంటే ఎక్కువ ఐస్ క్రీమ్ 100 రూపాయలలో రెడీ చేసిన. ఇప్పుడు మనకు బయట ఈ కప్పు నిండా ఐస్ క్రీమ్ రావాలంటే ఎంత పెట్టాలి, 30 రూపాయలు లేదంటే 40 రూపాయలు పెట్టాలి, అంతే కదా. ఇక ఇంటి కష్టంలో అయితే ఇంకా 10 రూపాయలు ఎక్కువనే చెప్తారు. కానీ గట్లాంటి కష్టం లేకుండా మా పిల్లగాళ్ళు మంచిగా ఎండాకాలము ఎండ కొట్టినప్పుడు అలా తీసుకొని ఒక 2 స్పూన్లు తిన్నా కూడా చాలు సంతృప్తి. అట్లా అప్పుడు ఇంత తినచ్చు. మొత్తం ఒకటేసారి తింటే ఆరోగ్యానికి హానికరం, కానీ అప్పుడు ఇంత తింటే మంచిదే కదా. అందుకనే గిన్నె నిండి వేసిన. ఇక నిన్ననే చేసినా కాబట్టి వాళ్ళ పొద్దునే సీల్ తీస్తున్నాం కాబట్టి ఇక కొంచెం పోపన్నం తిని దాని తర్వాత ఇక దీని మీదకి వచ్చేసినాము. ఇక ఇట్లా ఎండ బాగా కొట్టింది అని అంటే ఒక కటర్ నిండా తీసుకుంటే వీళ్ళు ఇద్దరు షేర్ చేసుకొని తింటారు. ఇక మా ఇద్దరి గురించి అంటారు, మా ఇద్దరికి ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది, ఎక్కువ మనకు అవసరం లేదు కదా. నిజంగా పోయిన సంవత్సరము అడిపోయిన సంవత్సరము ఐస్ క్రీమ్లు అంటే ఇక మా ఫ్రిడ్జ్ తెచ్చినాకనే ఐస్ క్రీమ్లు జోలికి పోయినాం. లేకపోతే నార్మల్గా వచ్చే దగ్గరనే మా పిల్లల మందం కొనిచ్చేది. మనం బయట డబ్బాలు తీసుకుంటాం కదా, మంచి ఫ్లేవర్స్ డిమార్ట్లో తీసుకునేది. అసలు మనం ఇంట్లో చేసుకున్న ఫ్లేవర్ ఎంత బాగుంది తెలుసా. ఇంకా నేను ఫ్లేవర్లు కూడా ఏమి వేయలేదు, వెనిలా అని యాపిల్ అని ఇలాంటి దీని ఫ్లేవర్స్ ఏమి వేయకపోయినా కూడా సూపర్గా వచ్చింది తెలుసా. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక మేము అందరం తింటున్నాం, మీరు చూడొచ్చు ఎక్కడ ముఖం మిరుపు లేకుండా. సూపర్గా తిని మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. 100 రూపాయలల్లా మాకు కనీసం 2 వీక్స్ వస్తాయి. సరే గట్టే తిన్నా 2 వారాలు వస్తాయి 100 రూపాయలు. 100 రూపాయలు పెడితే ఇప్పుడు మనకు బయట 2 వారాలు తింటామా, రోజు తింటామా, తినాం కదా. సో బడ్జెట్ కూడా ఆలోచించుకోండి మహిళలు. మరి మీరే కదా బడ్జెట్ ఆలోచించుకోవాల్సింది. ఒక్కసారి మన పేజీకి వెళ్ళి ఈ ఐస్ క్రీమ్ ఎట్లా రెడీ చేయాలో తెలుసుకోవాలి. 100 రూపాయలు బడ్జెట్ పెట్టి ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. ఎవరన్నా అనుకోకుండా ఇంటికి వచ్చినా కూడా కటోర్లు ఇంత వేసి ఇవ్వచ్చు, సల్ల కొడితే 2 పూట మంచి ఉంటుంది కదా. మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి.